ఒక్కసారి ఊహించండి, ఇల్లు తగలబడుతుంది, ఇంట్లో 4 పిల్లలు తల్లిదండ్రి ఉన్నారు, ఇల్లు తగలబడుతుంది, నీళ్లు పోస్తావా లేకపోతే నేను ఫైర్ ఇంజిన్ వాడిని కాదంటావా? చెప్పవా? నేను ఫైర్ ఇంజిన్ అధికారిని కాదు సార్, నేను పోయకూడదు సార్. ఫైర్ ఇంజిన్ వాళ్ళు రావాలి, వాళ్ళు పైపు తీసుకొని అంటే ఈ లోపల ఇల్లు కలిపి మొత్తం సత్తారుగా లోపల. దేవా, ఒక పక్కన ఆంతున ఆత్మలు నశించిపోతుంటే, నీ కళ్ళ ముందు కనపడుతుంటే, జీవితాలు ఛిద్రమైపోతుంటే, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు తీసుకుంటుంటే, నిజమైన ప్రేమ తెలియక, దేవుని ప్రేమ నెరుగక ఎన్నో జీవితాలు అంధకార బంధనంలో బందీలైపోయి కుటుంబాలే పాడైపోతుంటే, ఎంతోమంది యవనస్తులు దుర్వ్యసనాలంపట్లో చిక్కుబడిపోయి చిన్న వయసులో 10th క్లాస్ ఎక్కడండి, 10th క్లాస్ పిల్లలు, ఆడపిల్లలు మందు తాగుతున్నారంటే నమ్ముతారా మీరు? 10th క్లాస్ చదివే ఆడపిల్లలు మందు తాగుతున్నారంటే నమ్ముతారా? స్కూళ్లలోనే తాగుతున్నారంటే నమ్ముతారా? కానీ జరుగుతుంది. 10th క్లాస్లో చిన్న పిల్లలు, ఆడపిల్లలు సిగరెట్లు తాగుతున్నారంటే నమ్ముతారా? కానీ తాగుతున్నారు. కాలేజీ స్టూడెంట్స్ సిగరెట్లలో గంజాయి పెట్టుకొని తాగుతున్నారని నమ్ముతారా? కానీ జరుగుతుంది. డ్రగ్స్ తీసుకుంటారంటే నమ్ముతారా? కానీ జరుగుతుంది. చిన్న ప్రాయాల్లో జీవితాలు చిదనివేయబడుతున్నాయి సాతాను చేత. వాళ్ళకి ఎవరు చెప్తారండి? నీతి, న్యాయం, పద్ధతి, క్రమశిక్షణ, దైవభక్తి, దైవ భయం ఎవరు నేర్పుతారండి? ప్రపంచాన్ని మొత్తం నువ్వు ఉద్ధరించకపోవచ్చు, కానీ నీ చుట్టుపక్కల ఉన్న నలుగురిని నువ్వు బాగు చేయొచ్చు.